అసలు 'నివిన్ పోలి' గారి కెరియర్ అయిపోయిందా? లాస్ట్ కొన్ని ఇయర్స్‌గా మంచి హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న 'నివిన్' గారు 'సర్వమాయ'తో మళ్ళీ ఫామ్‌లోకొచ్చాడా? సోషల్ మీడియా అంతా 'డెలులు ఈజ్ సులులు' అని ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఈ మూవీ నిజంగానే అంత బావుందా? లేక జస్ట్ హైపా? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్తా. ముందు కథ విషయానికి వస్తే మన హీరో ప్రభందు ఒక నాస్తిక బ్రాహ్మణ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా పెద్ద పూజారులు. కానీ మనోడికి మాత్రం దేవుడి మీద, పూజల మీద అస్సలు నమ్మకం ఉండదు. అతనికి మ్యూజిక్ అంటే ప్రాణం. యూరోప్ వెళ్లి గిటారిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ వీసా రిజెక్ట్ అవడంతో చేసేది ఏం లేక మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తాడు. అక్కడ తన కజిన్ రూపేష్ కి హెల్ప్ చేస్తూ ఇష్టం లేని పూజలు చేస్తూ టైం పాస్ చేస్తుంటాడు. ఇక్కడ అజ్జు వర్గీస్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. వీళ్ళిద్దరి కాంబో చూస్తుంటే మనకు ఓల్డ్ నవీన్ పోలి మూవీ వైబ్స్ వస్తున్నాయి. సీన్స్ చాలా నేచురల్ గా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే ఒక రోజు ఎక్సోసిజం చేస్తున్నప్పుడు హీరోకి అమ్మాయి కనిపిస్తుంది. తను దయ్యం కానీ చూస్తుంటే మనిషిలాగే ఉంటుంది. అసలు తనెవరు, తన గతం ఏంటి అనేవి తనకి గుర్తుండవు. హీరో తనకి డెలులు అని పేరు పెడతాడు. ఈ క్యారెక్టర్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. రియా షిబు యాజ్ డెలులు ఇస్ జస్ట్ ఫెంటాస్టిక్. తను భయంకరమైన దయ్యం కాదు, చాలా క్యూట్ అండ్ కన్ఫ్యూజన్ లో ఉండే జెన్జీ గోస్ట్. నివిన్ పోలి గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఫైనలీ ద చార్మింగ్ నివిన్ ఇస్ బ్యాక్. చాలా రోజుల తర్వాత అతన్ని ఇంత రిలాక్స్ గా హ్యాపీగా చూస్తున్నాం. ఎమోషనల్ సీన్ లో కూడా చాలా మెచ్యూర్ గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ రియా షిబు డెబ్యూ మూవీ అయినా కూడా ఎక్కడ తగ్గలేదు. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ రొమాన్స్ లో కాకుండా ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ లా చాలా బాగా చూపించారు. డెలులు క్యారెక్టర్ మనకు వెంటనే కనెక్ట్ అయిపోతుంది. డైరెక్టర్ అఖిల్ సాత్యాన్ టేకింగ్ చాలా సింపుల్ గా ఫీల్ గుడ్ గా ఉంది. వాళ్ళ నాన్న స్టైల్ సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. విజువల్స్ అన్ని పాలకాడ్ అందాన్ని బాగా క్యాప్చర్ చేశాయి. మ్యూజిక్ బై జస్టిన్ ప్రభాకరన్ ఓకే, కానీ ఇంకా బాగుండాల్సింది అనిపించింది. బీజిఎం ఎమోషనల్ సీన్ లో బాగా వర్క్ అయింది. అయితే మూవీలో మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం స్లో అవుతుంది. మనం ఆల్రెడీ ఊహించగలిగే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కొన్ని చోట్ల డ్రామా ఎక్కువైంది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ ఎమోషన్స్ మనల్ని టచ్ చేస్తాయి కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలు పెద్దగా అనిపించవు. సో ఫైనల్ గా చెప్పాలంటే సర్వమాయ ఒక పర్ఫెక్ట్ కంఫర్ట్ వాచ్. మీకు ఎక్కువ యాక్షన్స్, మాస్ ఎలివేషన్స్ కావాలంటే ఇది మీకు నచ్చకపోవచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి, మనసుకి హాయిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఎస్, నివిన్ పోలి ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో Jan 30 నుండి స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.